మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లాలు మూడవ భాగం. రెండవ భాగంలో ఆరవలి వాళ్ల హోటల్లో దొంగతనం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరవలి దొంగతనం చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. చుట్టుపక్కలంతా వెతుకుతుంది. ఏదన్నా క్యూ దొరికితే ఆ దొంగని సులభంగా పట్టుకోవచ్చన్న ఉద్దేశంతో. కానీ అది జరగదు. అరవలి, నువ్వేమంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు దొంగతనం చేసింది నేనే. ఆ మాట విని తను ఆశ్చర్యపోతుంది. ఏమిటండి మీరు చెప్పేది? మన హోటల్లో మీరు దొంగతనం చేయడమేంటి? ఎందుకంటే నా స్నేహితుడు కుమార్ మరణించాడు. వాళ్లకొక పాప కూడా ఉంది. కుమార్ చివరికలా తన కూతురు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి అని. అందుకే అతని భార్య రజని 4 ఇళ్లలో పాచి పని చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబం గడుపుతుంది. దానికి దేనికి సంబంధం ఏంటి? అంటే నాకసలు ఏమీ అర్థం కావటం లేదు. ఆమె కష్టపడి పని చేసుకుంటుంది కదా. నేను చెప్పేది పూర్తిగా విను. నేను నిన్న బజార్కి వెళ్తుంటే వేదావర్ణ అని 2 ఆడవాళ్ళు ఆమెను తిడుతున్నారు. నేను విషయం ఏంటో తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళాను. మీరెవరు? ఆమెకు ఏమవుతారు? నేను రజనికి అన్నయ్యనవుతాను. ఏమైందో చెప్పండి. మా ఇంట్లో 50,000 రూపాయలు దొంగతనం చేసింది. లేదు అన్నయ్య, నేను దొంగతనం చెయ్యలేదు. నేను దొంగతనం చేసేదాన్నైతే ఎందుకు నమ్మకంగా ఇన్నేళ్ళు వీళ్ళ దగ్గర పని చేస్తాను? ఇలా పాచి పని చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ డబ్బు నేను తీయలేదని చెబుతున్నా వాళ్ళు నమ్మడం లేదన్నయ్య. ఇంట్లో మేమిద్దరం నువ్వు తప్ప ఎవరముండం. అలాంటప్పుడు డబ్బు ఎవరు దొంగతనం చేస్తారు చెప్పు? మీరు లేని సమయంలో ఎవరైనా వచ్చి దొంగతనం చేయొచ్చు కదా. ఆమె చేసిందని నమ్మకం లేదు. ఆమె మీతో పాటే ఉంది కాబట్టి ఆమె మీద నింద వేయడం సరికాదు. డబ్బులు పోయింది మావి కాబట్టి మీరు ఎన్నైనా చెబుతారు. మీ వస్తువు పోతే మీకు ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధగా ఉంటుంది. మీరు అంత జాలి చూపించే పనైతే ఆ డబ్బు మీరే కట్టండి. ఆమెను ఒక్క మాట కూడా అనొద్దు. ఆ డబ్బు నేను రేపు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. చూడమ్మా రజని, నువ్వింకా ఇళ్లలో పాచి పనులు చేయొద్దు. నేను నీకు ఏదో ఒక ఆధారం చూపిస్తాను, సరేనా? నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేనన్నయ్య. కానీ ఆ డబ్బు మాత్రం నేను తీయలేదు. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు కదమ్మా. దాని గురించి వదిలే అని ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. మన దగ్గర డబ్బులున్నాయి, కానీ అమ్మకు తెలిసేలా డబ్బులు ఇస్తానంటే ఒప్పుకోదు. అందుకే ఇలా దొంగతనం చేశాను. మన దగ్గరున్న 70,000 తీసుకెళ్లి అందులో 50,000 వేదవాళ్లకిచ్చేశాను. మిగిలిన 20,000తో వ్యాపారం పెట్టుకోమని రజనీకిచ్చాను అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విని ఆమె బాధగా, పోనీలేండి, మంచి పని చేశారు. ఈ డబ్బు పోయిన సంగతి అత్తయ్య కూడా తెలిసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె పోలీసు కేసంటే ఏం చెప్పాలండి? నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రజని ఒక ఆటోలో అక్కడికొస్తుంది. రజనీని చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆరవలికి రజనీ తెలుసు. రజనీ, నువ్వేంటి ఆటో నడుపుతూ? ఏంటి, రజని నీకు ముందే తెలుసా? నాకు స్నేహితురాలండి. తను చాలా మంచి అమ్మాయి. తన భర్త చనిపోయాడు. మన హోటల్లో పని కావాలని అడిగింది. కానీ అప్పట్లో అవకాశం లేక లేదని చెప్పాను. ఆ మాట వినగానే అతను, అయ్యో, ఇందాక నా స్నేహితురాలు భార్య అని చెప్పాను కదా, తనే. ఆరవలి ఆశ్చర్యపోతుంది. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరూ భార్యాభర్తలా అని అంటుంది. అలా ఒకరి గురించొకరు తెలుసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఆరవలి ఆటోలో ఉన్న ముసలామెని గమనిస్తుంది. ఎవరు ఆ ముసలావిడ? తను మా బామ్మ. మొన్న వేద వాళ్ళ ఇంటికి వచ్చిందిలే. పేదవాళ్ళు ఆమెను స్వీట్లు తీసుకువెళ్ళ స్వీట్ డబ్బాలు ఇచ్చారు. అక్కడే డబ్బులు కూడా ఉన్నాయంట. ఆమెకు సరిగ్గా కళ్ళు కనపడవు. స్వీట్ డబ్బాలతో పాటు ఆమె డబ్బులు కూడా సంచిలో పెట్టుకొని వెళ్ళింది. ఈ రోజు నా దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఇచ్చింది. అందుకే ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇద్దామని వచ్చాను. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ డబ్బులు సరేగాని ఈ ఆటో సంగతి ఏంటి? ఏం లేదన్నయ్య, మా ఆయన బ్రతికున్నప్పుడు నిన్ను సరదాగా ఆయన దగ్గర ఆటో నేర్చుకున్నాను. నువ్విచ్చిన 20,000 రూపాయలతో నేను ఈ ఆటోని ఈఎంఐలో తీసుకున్నాను. ముందుగా 20,000 కట్టాలన్నారు. ఆ 20,000 కట్టి ఇది తెచ్చుకున్నాను. ఇక నెల నెల వాళ్ళకి కట్టుకుంటాను. త్వరలోనే
20,000 కూడా నీకు తిరిగిచ్చేస్తానన్నయ్యా మరేం పర్వాలేదు, నిదానంగా నీ దగ్గరున్నప్పుడు ఇవ్వు. అని అంటాడు. అప్పుడు బామ్మ అక్కడికి వచ్చి, అబ్బాయి, నువ్వు చాలా మంచివాడివి, చాలా గొప్ప పని చేశావు. మా అమ్మాయికి మంచిగా ఆటో కొనిపెట్టావు. నువ్వు చల్లగా ఉండాలి అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. వేద వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా మీ బామ్మ చేత చెప్పించు. వాళ్లకు కూడా నిజమేంటో తెలియాలి కదా. అందుకు తను ఇప్పుడే వెళ్తానని చెప్పి వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా ఆరవలి అత్తగారు అక్కడికొస్తారు. అమ్మా ఆరవలి, డబ్బులు దొరికాయా లేదా? అత్తయ్య, 50,000 రూపాయలైతే అక్కడే ఉన్నాయత్తయ్య. 20,000 రూపాయలు తగ్గాయి. ఆయన ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతున్నాడు. నేను ఇంకా దొంగతనం జరిగిందేమోనని అనుకున్నాను. ఆ 20,000 కూడా ఎక్కడున్నాయో వెతకమనమ్మా. ఆ 50,000 నాకివ్వండి. 20,000 సంగతి మీరు చూసుకోండి. ఈరోజు హోటల్ పెట్టలేదు, అందరు కస్టమర్లు వచ్చిపోతున్నారు అని ఇద్దరినీ తిట్టుకుంటూ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. నీలాగా అర్థం చేసుకునే ఇల్లాలు దొరకడం నా అదృష్టం. మన వల్ల తన జీవితం మారితే అంతే చాలు. ఆమె కూడా అదే అనుకుంటుంది. ఆమె కూడా అదే అనుకుంటుంది. ఆ తర్వాత అతనితో, 2 రోజుల్లో ఆ 20,000 కూడా ఏదో ఒకటి చేసి మీ అమ్మగారికి ఇవ్వండి, లేదంటే ఇంక మన పని గోవింద ఏదో ఒకటి చేస్తాలే అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా రజని వేద వాళ్ల దగ్గరకు ముసలావిడ్ని తీసుకుని వెళ్లి జరిగిన విషయమంతా వాళ్లకి అర్థమయ్యేలాగా చెబుతుంది. దాన్ని విని వాళ్ళు, నన్ను క్షమించు రజని, నేను తప్పుగా మాట్లాడాను. రేపటి నుంచి నువ్వు పనిలో వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేను సొంత ఆటో నడుపుకుంటున్నానండి. ఇప్పుడంటే చాలా కష్టం. కావాలంటే మా బామ్మ మీ దగ్గరుండి పని చేస్తుంది. తను వంట కూడా బాగా చేస్తుంది. ఈ వయసులో కూడా తను పని చేసుకోగలదు. వేరే వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళుతుంది. కాకపోతే అక్కడ్నుంచి నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుందంట. మీరు మీ ఇంట్లోనే ఉంచుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే అయితే ముందు మీ బామ్మని కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఇక్కడ పెట్టుకుంటాం. అందుకు బామ్మ, నాకు కళ్ళజోడు ఉందమ్మా, కానీ ఆ కళ్ళజోడు విరిగిపోయింది. కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. వచ్చిన డబ్బులు మొత్తం దాచిపెడుతున్నాను నా ముని మనవరాలు శోభ పెళ్లి కోసం. శోభ అంటే రజని వాళ్ళమ్మాయ? అందుకు బామ్మ అవును అని అంటుంది. అప్పుడు వేద నవ్వుతూ, చాలా టైం ఉంది కానీ నేను మీకు కళ్ళజోడిని కొనిపెడతానులే అని అంటుంది. ఇక రజని చాలా సంతోషంగా బామ్మని అక్కడ వదిలిపెట్టి వెళ్లబోతూ ఉండగా, రజని, నీ మీద అంత పెద్ద నింద వేశాను కదా, మళ్ళీ బామ్మని ఎందుకిక్కడికి వదిలిపెడుతున్నావు? మా మీద నీకు ఎలాంటి కోపం లేదా? అలాంటిది ఏమీ లేదు. మనం మనుషులం, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనసులో పెట్టుకొని మనిషి మీద కోపం పెంచుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. తప్పొప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ స్థానంలో నేనున్నా అలాగే అనుమానపడేదాన్ని కదా. సరే, జరిగింది ఎప్పుడో నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి అని చెప్పి అక్కడ్నుంచి తన ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వేదవాళ్లు బామ్మకి కళ్ళజోడు కొనిపెడతారు. ఆమె అక్కడే సంతోషంగా వంట చేస్తూ సొంత మనవరాల్ని చూసుకుంటూ ఉంటుంది. రజని తన ఆటోని నడుపుకుంటూ తన కూతురు శోభాని చదివిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అక్కడ ఆరవలి, మైనా, సీతారా వాళ్ల భర్తల్ని వాళ్లు చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా వాళ్ల జీవితాలు సంతోషంగా ముందుకెళ్తుంటాయి. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. మైనా, సీతారా మార్కెట్ నుంచి వస్తూ వర్షం కారణంగా ఆ చెట్టు కిందకు చేరుకుంటారు. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు ఏడుస్తుంది? అసలు ఏం జరిగిందనేది తరువాయి భాగంలో చూద్దాం.